శ్రీమద్ రామాయణము సుందరకాండ చతుర్థ సర్గ. హనుమంతుడు లంకలో ప్రవేశించుట. సనిర్జీవిత పురీం శ్రేష్టాం లంకాం తాం కామరూపిణి విక్రమేణ మహాతేజ హనుమాన్ కపిసత్తమ. అద్వారేణ మహాబాహు ప్రాకారేమభిప్లవే ప్రవిశ్య నగరీం లంకా కపిరాజహితంకర. చక్రేదపాదం సవ్యం చ శత్రూనాం తు మూర్ధని ప్రవిష్ట సత్వసంపన్నో నిశాయాం మారుతాత్మజ. స మహాపద మాసస్థ ముక్తా పుష్ప విరాజితం తతస్తు తాం పురీం లంకాం రమ్యాం అభియయౌ కపిః. అసితత్కృష్టనదై సూర్యఘోష పురస్సరై వజ్రాంకుశనికాశై వజ్రలాలా విభూషితై గృహమేకై పురీరమ్యా బబాసే దౌరివాంబుదై ప్రజ్వాలా తదాలంకా రక్ష గణగృహోశుభై సితాభ్రసదృశై చిత్రై పద్మస్వస్తిక సంస్థితై వర్ధమాన గృహశ్చాపి సర్వత్ర సువిభూషితా. తాం చిత్రమాలాభ్యారాం కపిరాజహితంకరః. రాఘవార్ధం చరన్ శ్రీమాన్ దదర్శ చ ననంద చ భవనాత్ భవనం గచ్చన్ దదర్శ పవనాత్మజ వివిధాకృతి రూపాని భవనాని తతస్సత్త. శుశ్రావ మధురం గీతం త్రిస్థాన సర్వభూషితం స్త్రీణాం మద సమృద్ధినాం దివి చాప్సరమివ. శుశ్రూవ కాంచీ నినదం నూపురాణం నిస్వనం సోపాన నినదాం శైవ భవనేషు మహాత్మనా. అస్ఫోటితః నినాదశ్చ కేళీతాంచ తతస్తతః శుశ్రువాం జపతాం తత్ర మంత్రాన్ రక్షో గృహేషు వై. స్వాధాయ నిరతాం శైవ యాతు దానాన్ దదర్శ సః రావణస్తవ సంయుక్తాం గర్జతో రాక్షసానపి. రాజమార్గం సమావృత్య స్థితం రక్షో బలం మహత్ దదర్శ మధ్యమే గుల్మే రావణస్య చరాన్ బహూన్. దీక్షితాన్ జటిలాన్ ముండాన్ గోజినాంబరవాసస ధర్మముష్టిప్రహరణ నగ్నికుండాయుధాంస్తదా. కూటముద్గరపాణిశ్చ దండాయుధధరానపి ఏకాక్ష ఏకకర్ణాశ్చ లంబోదర పయోధరాన్. करालन् भुग्नवक्षांसु विकटान् वामनांस्तदा धन्विनः खड्गिनः शैवा शत्रुघ्नी मुसलायुधा. परिगोत्थमा मस्ताश्च विचित्रकवचोज्ज्वलान् नातिस्थूल नातिकृशा नातिदीर्घाति अश्वकान्. नातिगौरौ नातिकृष्णा नातिकुब्जान् वामनान् विरूपन् बहुरूपाश्च सुरूपोश्च सुवर्चसः. ध्वजीन् पताकिना शैवा ददर्श विविधायुधान् शक्तिवृक्षायुधां शैवा पट्टिसा शनिधारणः. क्षेपणीपाशहस्तांश्च ददर्श स महाकपि स्रग्रिण्या स्तनुपालिश्च वराभरणभूषितान्. नानावेशसमायुक्तान् यदा स्वैर्यगतान् बहून् तीक्ष्णशूलधरां शैवा वज्रिन्नश्च महाबलान्. शतसहस्रमग्रमारक्ष मध्यमं रक्षोपति निर्दिष्टं ददर्शान्तपुराग्रतः. स तदात् गृहं दृष्ट्वा महाअटकतोरणं राक्षसेन्द्रविख्याता मद्रिमूर्धि प्रतिष्ठितं. पुण्डरीकावतंसापि फरिकाभिरलङ्कृतं प्राकारवृत्यमत्यन्तं ददर्श सः महाकपिः. त्रिविष्टनिभनं दिव्यं दिव्यनादा विनादितं वाजिहेषितसङ्गाष्टं वादितं भूषणत्तदा. रथैरान्यैर्विमानश्च तदा हयगजशुभैः वारणश्च चतुर्द्रंष्टो श्वेताभरणिचपः. भूषितं रुचिरं द्वारं मत्तश्च मृगपक्षिभिः रक्षितं सुमहावीरो यातु धान्यै सहस्रशः. राक्षसाधिपतिरुक्मा माविवेशा महाकपि
స హేమం వాంబుజ చక్రవాళం మహర్షముక్తామణి భూషితాంతం పరార్థ కాలా గురు చందనాక్తం స రావణాంతర మా విభీషయ. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే సుందరకాండ చతుర్దశ సర్గః. హనుమ ద్వారముకుండా పోకుండాటకు 2 కారణాలు. ఒకటి, లంకా పరాజయము రాక్షసులకు తెలియకుండుట. 2, రాజు లేక రాజపురుషుడు శత్రునగరములు లేదా గ్రామంలో ఒక విశిష్ట కార్య సాధనకై ప్రవేశించవలసినప్పుడు ప్రధాన ద్వారముకుండా పోరాదు అను వచనం. ప్రయాణ సమయము, గృహప్రవేశము, వివాహము ఈ సందర్భాలలో మొదట కుడిపాదము ఉంచి, శత్రునగరం ప్రవేశించినప్పుడు ఎడమ పాదము ఉంచి రాజు ప్రవేశించనని బృహత్ వచనం. అట్లు శత్రునగరము ప్రవేశం చేయువాడు మోపిన ఎడమ పాదము శత్రువు శిరముపై మోపినట్లు అగును. శత్రు పరాజితుడవు అవుతుండని భావము. మహాపరాక్రమశాలి మహాభుజుడు వానరశ్రేష్ఠుడగు హనుమంతుడు కామరూపము గల శ్రేష్ఠ నగరమునకు లంకా నట్లు పరాక్రమముచే జయించి ద్వారము కానట్టి ప్రదేశమున ప్రాకారము దాటెను. శత్రువు సుగ్రీవునకు హితము కూర్చువాడు హనుమంతుడు తన ఎడమ పాదము లంకలో శత్రువుల శిరంపై నిడినట్లు మోపి ప్రవేశించెను. బలవంతుడగు హనుమంతుడు రాత్రివేళ లంకలో ప్రవేశించి ముత్యములతో పూలతో ప్రకాశించు రాజమార్గమున పోయెను. అతనట్లు రాజమార్గమును ప్రవేశించి సుందరమగు లంకానగరము తిరగజొచ్చెను. ఆ లంకానగరమున నృత్య గీత వాద్య ధ్వనులు అట్టహాసాలను బోరు కొలుపుచుండెను. ఐరావతము వలె తెల్లనై వజ్ర ఖచ్చితములైన వజ్ర అంకుశ రూపములతో నిర్మింపబడినవి అగు మేలైన ఇండ్లతో కూడిన ఆ లంకా మేఘాలలో ఆకాశము వలె ప్రకాశించెను. పద్మము, స్వస్తిక మను నిర్వాణ విశేషాలు గలవి, వర్ధమానమను లక్షణము గలవి, తెల్లని మేఘము వలె ఉన్నవి, ఆశ్చర్యము గొల్పునవి అగు ఉత్తములగు రాక్షసుల గృహములతో ఆ లంకాపురి అంతటా చక్కగా అలంకరింపబడి ఉండెను. స్వామి కార్యమును సాధించుటయను సంపదతో నలరాడు హనుమంతుడు సుగ్రీవునకు హితము కూర్చిన వాడై రాముని పనికై తిరుగుచు విచిత్ర పుష్పమాలాంకృతులగు లంకను చూచి దుష్ప్రవేశమగు లంకలో ప్రవేశించగలిగితిని. కావున తప్పక రామ సుగ్రీవుల మనోరథము వీరేరదులు అని తలంచి ఆనందించను. వాయుపుత్రుడగు హనుమ లంకలో ఒక భవనం నుండి వేరొక భవనము కేగుచు పలు ఆకృతులు గల భవనాలను చూచెను. రొమ్ము, కంఠము, శిరముల నుండి పుట్టిన స్వరములతో శోభిల్లు మధుర గీతములను స్వర్గము వలె అప్సరసల వలె మదనవతులు స్త్రీలు పాడగా వినెను. హనుమ మహాత్ములగు రాక్షసుల భవనముల యందు స్త్రీలు మణులు గుచ్చిన మొలత్రాళ్ళ ధ్వనిని, అందెల ధ్వనిని, అందెలు ధరించిన ఆడువారు మెట్లెక్కుట వలన కలిగేటు ధ్వనిని, చేతులను వ్యత్యాసముగా చేసుకొని భుజములను తట్టుట వలన కలుగు ధ్వనిని, సింహనాదాలను, జపము చేయువారు పలుకు వివిధ వేద మంత్రములను వినెను. హనుమంతుడు అచట వేదాధ్యయనము చేయువారును, రావణుని స్తోత్రము చేయువారు, గర్జించువారు అగు రాక్షసుల నాదాలు వినెను. అతడు రాజమార్గము నావరించి నిలచిన పెద్ద రాక్షస సేనను, నగరపు మధ్యమున రావణుడు తన వారిని వృత్తాంతము రహస్యముగా తెలుసుకొనుటకు నియమించిన చారులనేకులను చూచెను. హనుమంతుడు అచ్చట దీక్షలో ఉన్నవారు, జడలు దాల్చినవారు, బోడితలవారు, ఎద్దుతోలు కట్టుకున్నవారు, దిగంబరులు, దర్భలు ధరించిన పిడికెళ్ళే ఆయుధాలుగా దాల్చినవారు,
జయము కోరి హోమము చేయుట అగ్నికుండముల వలె ఆయుధాలుగా కలవారు. కూటములు, ముద్గరములు, దండములు అను ఆయుధాలను చేత పట్టినవారు, ఒంటి కంటివారు, ఒంటి చెవివారు, వేలాడు పొట్టి స్తనాలు గలవారు, భయంకరులును అగు వంకర ముఖము గలవారు, విషయావయములు గలవారు, పొట్టివారును, విండ్లు కలవారును, కత్తులు గలవారును, శత్రజ్ఞి అను ఇనుపగద, ముసలము అనేది జానెడు దండాయుధమును కలవారును, పరిగా అను ఆయుధ విశేషము చేత ధరించిన వారును, ఆశ్చర్యము కొలుపుచు కనులతో ప్రకాశించు వారును, మిక్కిలి లావు లేని వారును, మిక్కిలి సన్నగిల్లి ఉండవారును, మిక్కిలి పొడవు లేనివారును, మిక్కిలి పొట్టిదనము లేనివారుని, మిక్కిలి తెల్లదనము లేనివారు, మిక్కిలి నల్లదనము లేనివారు, మిక్కిలి గూని లేనివారు, మిక్కిలి మరుగుజులు కానివారు, చక్కని తేజస్సులు కలవారు, రాజసింహాలు కలవి లేనివి యగు టెక్కములు పట్టుకొని పలువురు ఆయుధదారులను చూచెను. ఆ మహాకపి హనుమ శక్తి అను దానిని వృక్షాలను ఆయుధాలుగా దాల్చినవారును, పదునైన ఇనుప కత్తిని, అశని అను ఆయుధమును దాల్చినవారును, పడవ తెడ్లు, తాళ్ళు చేతులయందు గలవారు అగు రాక్షసులను చూచెను. అచ్చట హనుమ పుష్పమాలలు ధరించిన వారును, చందనము పూసుకున్నవారును, శ్రేష్టములగు అలంకారాలు ధరించిన వారును, పలు వేషాలు గలవారును, పలువురు కలిసి స్వేచ్ఛగా తిరుగుచూ పదునైన శూలాలు దాల్చివారును, వజ్రమను ఆయుధము దాల్చిన వారును, మహాబలము గలవారును అగు రాక్షసులను చూచెను. ఏమరుపాటు లేక రావణునిచే ఆజ్ఞాపింపబడిన వారై నగరము నడు అంతఃపురమునకు ఎదుట కావలి వల్ల ఉన్న 1,00,000 సైనికులను హనుమంతుడు చూచెను. అంత హనుమంతుడు బంగారముతో నిర్మితమై బహిద్వారము కలిగిన రావణ భవనమును చూచెను. అది ఒక పర్వత శిఖరముపై నెలకొని ఉండెను. ఆ మహాకపి హనుమంతుడు తెల్ల తామరలతో శోభిల్లు అగర్తలు కలిగి ప్రాకార పరివేష్టితమైన ఆ భవనమును తిలకించెను. ఆ భవనము దేవలోకము వలె దివ్యమై ఉండెను. శ్రేష్టములగు వివిధ ధ్వనులు, గుర్రముల సకిలింతలు, స్త్రీ పురుషులు ధరించిన కంకణ, కనక, మణి, మంజీరాది భూషణ ధ్వనులను అందు మారుమ్రోగుచుండెను. రథములు, పల్లకి మున్నగు వాహనాలు, విమానాలు, మంగళకరమగు గుర్రములు, ఏనుగులు, తెలివి మబ్బుల సమూహము వలె ఉన్న 4 దంతముల తెల్ల ఏనుగులు, వలసినంతగా ఆహారము విహారము నడిచి మత్తిల్లిన మృగాలు, పక్షులు అందు శోభిల్లుచుండెను. ఆ భవన ద్వారము కడు సుందరమై ఉండెను. ఆ ద్వారదేశమున మహాపరాక్రమశాలులగు వేలాది రాక్షసులు కావలి ఉండిరి. అట్టి ఆ భవనమును హనుమ ప్రవేశించెను. ఆ హనుమంతుడు జంబూ నదియు నందు మరియు వేరు ప్రదేశమునందు పుట్టిన 2 విధములైన బంగారం చేత పూయపడిన ప్రాకారము కలది, గొప్ప వెలగల ముత్యాలను అలంకరింపబడినది, మేలైన తెల్లని నల్లని అగరువు చందనాలు పూయబడినది అగు రావణుని అంతఃపురమున ప్రవేశించెను. ఇట్లు వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ మహారామాయణమున సుందరకాండమున 4వ సర్గ సమాప్తం. సర్వమంగళ.